యోహాను సువార్త 18వ అధ్యాయం. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోటయుండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను. కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. యేసు తనకు సంభవింపబోవునవన్నీయు ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్లి, మీరెవరిని వెదుకుచున్నారని వారిని అడిగెను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమీయగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలిచియుండెను. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా, వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. మరల ఆయన, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా, యేసు వారితో, నేను ఆయననని మీతో చెప్పితిని గనక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు చెప్పాను. సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగనరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి ఒరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగుకుందునా అని పేతురుతో అనెను. అంతట సైనికులు, సహస్రాధిపతియు యూదుల బంట్రౌతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకుని పోయిరి. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపకు మామ. కయప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. సీమోను, పేతురును మరియొక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైన వాడు గనక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళెను. పేతురు ద్వారమునొద్ద బయట నిలుచుండెను గనక ప్రధాన యాజకునికి నెలవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకురాలితో మాటలాడి పేతురును లోపలికి తోడుకొని పోయాను. ద్వారమునొద్ద కావలియున్న ఒక చిన్నది పేతురుతో, నీవును ఈ మనుషుని శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు కాననెను. అప్పుడు చలివేయుచున్నందున దాసులను బంట్రౌతులను మంట వేసి చలి కాచుకొనుచు నిల్చుండగా పేతురును వారితో నిలవబడి చలి కాచుకొనుచుండెను. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధను గూర్చియు యేసును అడగగా, యేసు, నేను బహాటముగా లోకము ఎదుట మాటలాడితిని. యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరములోను దేవాలయములోను ఎల్లప్పుడూ బోధించి తిని, రహస్యముగా నేనేమీ మాటలాడలేదు. నీవు నన్ను అడగనేలా? నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము. ఇదిగో నేను చెప్పినది మీరెరుగుదురని అతనితో అనెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచియున్న బంట్రౌతులలో ఒకడు, ప్రధాన యాజకునికి ఇలాగు ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము. మంచి మాట ఆడిన ఎడల నన్నేల కొట్టుచున్నావనెను. అంతట అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపెను. సీమోను పేతురు నిలవబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచి, నీవును ఆయన శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు, నేను కాను, నేనెరగననెను. పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును, నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేనెరగనని మరి ఒకసారి చెప్పాను. వెంటనే కోడి కూసెను. వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు
యేసును తీసుకుని పోయిరి. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైలపడకుండా పస్కాను భుజింపవలెనని అధికార మందిరములోనికి వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్నవారి యొద్దకు వచ్చి, ఈ మనుష్యుని మీద మీరు ఈ నేరము మోపుచున్నారనెను. అందుకు వారు, వీడు దుర్మార్గుడు, కాని ఎడల వీనిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి. పిలాతు, మీరతని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా, యూదులు ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా, యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి గదా, నీవేమి చేసితివని అడగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు. కాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టే నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి అతని యందు ఏ దోషమును కనబడలేదు. అయినను పస్కా పండుగలో నేనొకని మీకు విడుదల చేయవాడు కలదు గదా, నేను యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా అని వారిని అడిగాను. అయితే వారు, వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయుమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బ బందిపోటు దొంగ.